వెల్కమ్ టు ఏం జరుగుతోంది. నా పేరు కోపల్లె ఫణికుమార్, తెలంగాణ ఫెడరల్ నుంచి. ఇప్పుడు తెలంగాణలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ టాక్ ఆఫ్ ది టౌన్ ఏమిటి అంటే కొండా సురేఖ చుట్టూనే గత 4-5 రోజులుగా వివాదాలన్నీ కేంద్రీకృతమై ఉన్నాయి, వివాదాలన్నీ తిరుగుతున్నాయి. కొండా సురేఖ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు ఇంత వివాదానికి కేంద్ర బిందువు అయిందంటే ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించాలి అని క్రమశిక్షణ కమిటీ రిపోర్టు ఇచ్చిందని, అందుకనే ఆమెను మంత్రివర్గం నుంచి తప్పించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయనేటువంటి ప్రచారం బాగా జరుగుతోంది. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే మంత్రి కూతురు సుస్మిత రేవంత్ రెడ్డి మీద నోటుకు వచ్చినట్టు మాట్లాడడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. ఇది మొదటిసారి కొండా సురేఖ వివాదాలు ఇరుక్కోవడం అంటే కాదు. కొండా సురేఖ వివాదాలకు ఎప్పుడు కేంద్ర బిందువుగానే ఉంటున్నారు. వివాదాలను ఆమె ఆకర్షిస్తుందో లేకపోతే ఆమె వెళ్ళి వివాదాల దగ్గర పడుతుందో తెలియదు, కానీ మొత్తానికి గడిచిన 2.5 సంవత్సరాలుగా తీసుకుంటే కొండా సురేఖ చుట్టూతూనే ఎప్పుడు వివాదాలు తిరుగుతూనే ఉంటాయి. అందుకనే ఆమెను కొండా సురేఖ అని, వివాదాల సురేఖ అని కూడా అంటూ ఉంటారు పార్టీలో. సో ఇప్పుడు దీనికి సంబంధించి క్లుప్తంగా ఆమె నేపథ్యము, ఆ వివాదాలకు సంబంధించి చూద్దాం. ఎప్పటి నుంచో అవసరం లేదు. ఈ ప్రభుత్వం అంటే 2023 డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. డిసెంబర్ 7వ తేదీన రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో మంత్రివర్గం ఏర్పడింది. ఆ మంత్రివర్గంలోనే కొండా సురేఖ దేవాదాయ అటవీ శాఖల మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు. అప్పటి నుంచి కొండా సురేఖ చుట్టూతా ఏర్పడిన వివాదాలు ఏమిటనేది ఒక్కసారి పరిశీలిద్దాం. 2024లో అక్కినేని నాగార్జున వాళ్ళ కుటుంబంతో పాటు కేటీఆర్ని కూడా కలిపి ఆమె ఒక ఆరోపణలు చేశారు. అది ఏమిటి అంటే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను, అక్కినేని నాగార్జున కుటుంబానికి సంబంధించినటువంటి సెంటర్ను హైడ్రా కూల్చేసింది. ఎందుకు కూల్చేసింది అంటే ఇది ఒక చెరువును ఆక్రమించి కట్టినటువంటి నిర్మాణంగా హైడ్రా గుర్తించింది, దానితో కొట్టేసింది. ఇది పెద్ద వివాదంగా తయారైంది. ఈ సందర్భంగానే సంబంధం లేకపోయినా కూడా కొండా సురేఖ దీంట్లో జోక్యం చేసుకున్నారు. జోక్యం చేసుకుని ఏం చెప్పారంటే ఈ ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చకుండా ఉండాలి అంటే కేటీఆర్ బీఆర్ఎస్ హయాంలోనే నాగార్జునకు ఒక షరతు విధించారట. అది ఏమిటి అంటే నాగార్జున కోడలు సమంతను తన దగ్గరికి పంపించాలి అని ఒక ఒత్తిడి లేదా ఒక బేరము పెట్టడంతోనే ఈ సమస్య మొదలైంది అని కొండా సురేఖ చెప్పారు. నిజానికి ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఇప్పటిది కాదు, అది కట్టి కూడా దాదాపు 20 ఏళ్ళు పైన అయిపోయింది. బీఆర్ఎస్ హయాంలోనే ఈ సెంటరు ఆక్రమణలతో కట్టారు అని నిర్ధారణ చేసుకుని కూల్చడానికి సిద్ధమయ్యారు. జేసీబీలు, బుల్డోజర్లు కూడా అప్పట్లో నాగార్జున ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళాయి. అయితే ఏం జరిగిందో తెలియదు, అన్నీ వెనక్కి వచ్చేసాయి. ఈ సందర్భంగా కొండా సురేఖ అప్పుడు జరిగినటువంటి విషయాన్ని ప్రస్తావించారు. తన దగ్గరికి సమంతను పంపిస్తే ఎన్ కన్వెన్షన్ సెంటర్ను కూల్చకుండా తాను చూసుకుంటాను అని కేటీఆర్ అక్కినేని నాగార్జునకు చెప్పారు అని కొండా సురేఖ ఆరోపణ చేసింది. ఇది ఎక్కడ చేసిన ఆరోపణ? ప్రెస్ మీట్లో చేశారు. దీనికి సంబంధించి మీ దగ్గర ఏమన్నా ఆధారాలు ఉన్నాయా అని మీడియా వాళ్ళు కొండా సురేఖని అడిగినప్పుడు కావాల్సిన ఆధారాలు తన దగ్గర ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు అన్నీ బయట పెడతాను అని చెప్పారు. అయితే అక్కడితో ఊరుకోకుండా తన దగ్గర ఉన్న ఆధారాలకి మార్గం ఏమిటి అంటే టెలిఫోన్ ట్యాపింగ్ అన్న వివాదాన్ని బయటకు తీసుకొచ్చారు. బీఆర్ఎస్ హయాంలో కొన్ని వేల టెలిఫోన్లను అక్రమంగా ట్యాపింగ్ జరిగాయి అన్న ఆరోపణలు అందరికీ తెలిసిందే. దీనికి రుజువులు కూడా ఉన్నాయి. దీని మీద ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతోంది కూడా. టెలిఫోన్ ట్యాపింగ్ పైన సెలబ్రిటీలు, పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు కొన్ని వందలు వేల మంది టెలిఫోన్లను బీఆర్ఎస్ హయాంలో ట్యాపింగ్ జరిగింది. సో సినీ సెలబ్రిటీల ఫోన్లు కూడా ట్యాపింగ్ జరిగాయి కాబట్టి కేటీఆర్ వాళ్ళ గుట్టుమట్లన్నీ తెలుసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి ఫోన్ రికార్డులన్నీ తన దగ్గర పెట్టుకుని వాళ్ళని బ్లాక్మెయిల్ చేసేవాడు. ఇందులో భాగంగానే సమంతను తన దగ్గరికి పంపించమని అక్కినేని నాగార్జునతో బేరం ఆడాడు అని కొండా సురేఖ పెద్ద బాంబు పేల్చారు. అప్పట్లో రాష్ట్ర వ్యాప్తంగా అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా కొండా సురేఖ ఆరోపణలు పెద్ద సంచలనం రేకెత్తించాయి, తీవ్ర దుమారాన్ని రేపాయి. తన వ్యాఖ్యలకు, ఆరోపణలకు ఆధారాలు ఏమున్నాయంటే చెప్పదు. ఆధారాలు ఉన్నాయి, సమయం వచ్చినప్పుడు బయట పెడతానని మాత్రమే చెప్పారు. సో దీంతో ఇంతకీ కొండా సురేఖ చేసిన ఆరోపణలు ఎవరి మీద? కేటీఆర్ని టార్గెట్గా చేసింది, కానీ పరువు పోయిందేమో సమంతకు, నాగార్జున ఫ్యామిలీకి. అందుకని ఏం చేశారంటే నాగార్జున ఫ్యామిలీ వాళ్ళు కొండా సురేఖ మీద పరువు నష్టం దావా కేసు వేశారు నాంపల్లి కోర్టులో. సరే, ఈ కేసు విషయంగా అటు తిరిగి మొత్తానికి ఏదో ఒక రకంగా అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ చేసుకుని నాగార్జున విషయంలో బయటపడ్డారు. నాగార్జున వాళ్ళు
కేసును కూడా విత్డ్రా చేసుకున్నారు. తెర వెనుక ఏం జరిగింది, ఎందుకు కేసు విత్డ్రా చేసుకోవాల్సి వచ్చింది నాగార్జున అన్న విషయం అయితే ఇప్పటివరకు ఎక్కడ బయటపడలేదు. సో ఏదో జరిగి అవుట్ ఆఫ్ కోర్టు సెటిల్మెంట్ జరిగిందనేది మాత్రం అందరికీ అర్థమైంది. అయితే ఆ ఎపిసోడ్ అక్కడితో ఆగలేదు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాంపల్లి కోర్టులో మంత్రి మీద పౌరు నష్టం దావా కేసు వేశారు. ఆ కేసు ఇంకా కొనసాగుతోంది. ఆ కేసులోనే కోర్టు కొండా సురేఖకు అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఆమెను కోర్టుకు హాజరవ్వమని కూడా చెప్పింది. 2-3 విచారణలకు మంత్రి హోదాలో కొండా సురేఖ కోర్టులో కేసు విచారణకు హాజరయ్యారు కూడా. కేసు ఇంకా జరుగుతోంది కాబట్టి దాని గురించి అంతకన్నా మాట్లాడడం బాగుండదు. అంటే ఇది చెప్పాల్సింది ఏంటంటే, సంబంధం లేని విషయాల్లో ఇటు సినిమా ఫ్యామిలీని వివాదాల్లోకి లాగుతోంది, అటు ఆరోపణలు చేసి కేటీఆర్ను బదనాం చేసింది. ఆమె దగ్గర ఆధారాలు ఉన్నాయంటారు కానీ అవి బయట పెట్టరు. మరి ఎంతకాలం బయట పెట్టకుండా ఇట్లా నానుస్తూ కూర్చుంటారు? అంటే మొత్తం చూసుకుంటే ఆమె దగ్గర ఆధారాలన్నీ పెద్దగా లేవు అన్న విషయం అర్థమవుతోంది. ఏ ఆధారాలు లేకుండా ఎదుటివాడి మీద ఆరోపణలతో బురద జల్లేసి చేతులు కడుక్కోవడం అనేది కొండా సురేఖకు అలవాటుగా మారిపోయింది. సో కేటీఆర్ వేసిన పౌరు నష్టం దావా కేసు నుంచి కొండా సురేఖ ఎప్పుడు బయటపడుతుంది అన్నది మనకైతే తెలియదు. ఆధారాలు లేకుండా ఇటు నాగార్జున ఫ్యామిలీ మీద అటు కేటీఆర్ మీద చేసిన ఆరోపణలతో ప్రభుత్వానికి చాలా పెద్ద తలనొప్పులు వచ్చినాయి. ఆరోపణలు చేయడమేమో సురేఖ వంతు, సమాధానం చెప్పుకోవాల్సిందేమో ప్రభుత్వ బాధ్యత అయిపోయింది. ఈ వివాదాలన్నీ కూడా రేవంత్ కూడా చుట్టుకున్నాయి. మంత్రుల ద్వారా మాట్లాడిచ్చారు, అది చేశారు, ఇది చేశారు. చివరికి ఏదో నాగార్జున ఫ్యామిలీ వరకు అయితే క్షమాపణ చెప్పుకుని కేసు విత్డ్రా చేయించుకోగలిగింది. మరి కేటీఆర్ కేసు అట్లనే ఉంది కాబట్టి అది ఏమవుతుందో చూడాలి. ఇక 2025లో వరంగల్ కాంగ్రెస్తో గొడవలు మొదలైనాయి. ఇదేమిటంటే, ఉమ్మడి వరంగల్ జిల్లాలో సుమారుగా ఒక 7-8 మంది ఎమ్మెల్యేలు, ఒక 2 ఎమ్మెల్సీలు, సీనియర్ నేతలందరూ ఒక వర్గంగాను, కొండా ఫ్యామిలీ ఒక వర్గంగాను తయారయ్యారు. కొండా ఫ్యామిలీ అంటే కొండా సురేఖ, కొండా మురళి. తెర వెనుక మురళి, తెర మునుపు మాత్రం కొండా సురేఖ. ఎందుకంటే మంత్రి హోదాలో ఉన్నారు కాబట్టి. వాళ్ళ 2 వర్గాల మధ్య పచ్చగడ్డి వేయకపోయినా కూడా బగ్గుమనే పరిస్థితులు వచ్చినాయి. ఇప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు కంప్లైంట్ చేసుకున్నారు. క్రమశిక్షణ కమిటీ ముందు 2 వర్గాలు హాజరయ్యాయి. వాళ్ళు ఇచ్చిన నోటీసులకు వీళ్ళు సమాధానాలు చెప్పుకున్నారు. ఈ విషయం మళ్ళీ ఏఐసీ దగ్గరికి పోయింది. ఏఐసిసి కూడా వీళ్ళ వివరణలు అడిగింది, వీళ్ళు ఇచ్చుకున్నారు. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ గౌడ్ కూడా మాట్లాడాడు. 2 వర్గాల్ని రాజీ చేయడానికి చూశాడు. ఒక దశలో రాజీ అయ్యారు. ఆ తర్వాత మళ్ళీ ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా ఆరోపణలు ప్రత్యారోపణలతో గోల చేసుకుంటున్నారు. మొత్తం నియోజకవర్గం కాకుండా మొత్తం జిల్లా అంతా కూడా కాంగ్రెస్ పార్టీని పలుచన చేయడంలో 2 వర్గాలు యథాశక్తి కష్టపడి పనిచేస్తున్నాయి. ఇది కూడా కేంద్ర బిందువు ఏమిటంటే మళ్ళీ ఇక్కడ కూడా కొండా సురేఖనే. సో ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే, ఆమె అటవీ శాఖకు సంబంధించి తనకు చెప్పకుండా, తనకు తెలియకుండా సహచర మంత్రి వివేక్ రివ్యూ మీటింగులు పెడుతున్నాడు, ఇది చాలా అన్యాయం అంటూ నాన్న గోల చేసింది. అయితే వివేక్ ఏం చెప్పారంటే, అప్పట్లోనే తన నియోజకవర్గం చెన్నూరుకు సంబంధించినటువంటి సమస్యలు మాత్రమే అటవీ శాఖ అధికారులతో మాట్లాడాను, అంతేగాని రాష్ట్ర వ్యాప్తంగా అటవీ శాఖకు సంబంధించి తను ఏ వివరణ ఇవ్వలేదు, తను ఏ రివ్యూ చేయలేదు అని వివరణ ఇచ్చుకున్నాడు. అయినా కానీ ఈమె ఒప్పుకోలేదు. అది పెద్ద గొడవ జరిగి 1 వారం 10 రోజుల పాటు ఆ తర్వాత సర్దుబాటు అయింది. అలానే మేడారం జాతర జరిగింది. ఈ మేడారం జాతర సందర్భంగా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని ప్రభుత్వం అనుకునింది. దానికి ఒక 70 కోట్ల రూపాయలు విడుదల కూడా చేసింది. ఆ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించినటువంటి కాంట్రాక్ట్ మొత్తం రెవెన్యూ మంత్రి పొంగులేటి మద్దతుదారులే చేసేసుకుంటున్నారు, తనకేమి ఇవ్వలేదు, తనకు చెప్పకుండా వాళ్ళకి వర్క్స్ ఎట్లా ఇస్తారు, ఇది దేవాదాయ శాఖకు సంబంధించిన పనులు కదా, మంత్రి తాను కదా అని పెద్ద దుమారమే లేపారు. ఇవి ముఖ్యమంత్రికి కంప్లైంట్ చేశారు, పిసిసి అధ్యక్షుడు కంప్లైంట్ చేశారు, ఏఐసిసి కంప్లైంట్లు పెట్టారు. చాలా గోల జరిగింది. ఇది కనీసం ఒక 15-20 రోజులు, 1 రోజుల పాటు ఈ గొడవ జరిగింది. ఆ తర్వాత ఏదో ముఖ్యమంత్రి ఎవరో ఒకళ్ళు దీన్ని జోక్యం చేసుకుని మళ్ళీ దాన్ని ఏదో ఒకటి సర్దుబాటు చేయించారు. అప్పటికి మంత్రికి దగ్గర ఓఎస్డీగా ఉన్నటువంటి నార్ల సుమంత్ విషయం కూడా పెద్ద వివాదాస్పదమైంది. ఎవరినో బెదిరించాడు, వాళ్ళెవరో కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఆధారంగా సుమంత్ మీద కేసు పెట్టిన పోలీసులు గాలింపు చర్యలు చేశారు. అతన్ని అరెస్ట్ చేద్దాం అనుకుంటే ఎక్కడ దొరకలేదు. అయితే అతను మంత్రి ఇంట్లో దాక్కున్నాడు, మంత్రే ఆమెకి ఆశ్రయం ఇచ్చింది అనేటువంటి సమాచారం పోలీసులకు దొరికింది. దాని ఆధారంగానే మంత్రి ఇంటికి వెళ్ళడానికి పోలీసులు అక్కడికి వెళ్ళారు. అక్కడే కూతురు పోలీసులు ఇంట్లోకి రానికుండా అడ్డుకుని రోడ్డు మీదనే వాళ్ళని చెడామడ తిట్టింది. పనిలో పనిగా రేవంత్ రెడ్డిని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడేసింది అప్పట్లోనే. సో అప్పట్లోనే సుస్మితకైనా కొండా సురేఖకైనా చెక్ పెట్టుంటే ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. కాబట్టి
అప్పుడు వదిలేశారు కాబట్టి ఇప్పుడు పెరిగి పెరిగి పెద్దదైపోయి తాము ఎవరిని గురించి ఏం మాట్లాడినా కూడా అని చెల్లుబాటు అవుతుంది, తమ మీద ఎవరు యాక్షన్ తీసుకునేంత ధైర్యం చెయ్యలేరు అన్న పద్ధతి కొండా సురేఖ వాళ్ళకి బాగా బలపడిపోయింది ఆలోచన. అందుకే ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు. ఈ మొత్తం చూసుకుంటే కొండా సురేఖకు వివాదాలు కొత్త కాదు, వివాదాల్లో ఇరుక్కుని వివాదాల నుంచి బయటపడడము కొత్త కాదు. ఏ పార్టీలో ఉన్నా కూడా అంతే. కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి పెట్టిన వైసీపీలోకి వెళ్ళారు. వైసీపీలో కూడా వివాదాలే, అందరితోనూ గొడవలే, చివరికి జగన్తో కూడా బాగా గ్యాప్ వచ్చేసింది. అందుకని అక్కడ ఇమడలేక మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చారు. మళ్ళీ కాంగ్రెస్లో గొడవలు పడి నియోజకవర్గంలో గొడవలు, జిల్లాలో గొడవలు, అందరూ ఎవరితోనూ పడదు వాళ్ళ కుటుంబానికి. చివరికి ఏం చేశారు, ఇక్కడ ఉండలేక బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయారు. బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కూడా అగ్రనేతలతో గొడవలు, కేసీఆర్తో గ్యాప్ వచ్చేసి కేసీఆర్ మీద నోటుకొచ్చింది మాట్లాడి చివరికి మళ్ళీ అందులో నుంచి బయటకు వచ్చేశారు. బయటకు వచ్చి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో చేరిన దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ కూడా గొడవలే. అంటే ఏ పార్టీలోకి వెళ్ళినా ఏ విషయంలో అయినా కానీ వివాదాలతోనే కొండా సురేఖ హ్యాపీగా గడిపేస్తున్నారనే విషయం అర్థమవుతోంది. ఇప్పుడు మరి తాజా పరిస్థితుల్లో మరి ఆమె కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారా అంటే మంత్రి పదవి మీద కనుక వేటు పడితే ఆమెను తప్పిస్తారా లేకపోతే ఆమెతో రాజీనామా చేయిస్తారా అన్న విషయాల మీదే బాగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే సడన్గా మంత్రి హస్బెండ్ కొండా మురళి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కతో భేటీ అయ్యారు. ఎందుకు అంటే రాయబారం అనేటువంటి ప్రచారం జరుగుతోంది. తమ మీద మంత్రివర్గం నుంచి వేటు పడక తప్పదు అనేటువంటి ఆందోళన పెరిగిపోయి ఏదో ఒక రకంగా సర్దుబాటు చేసుకుందాము అన్న ఆలోచనకు వచ్చారని, ఇందులో భాగంగానే తను వస్తే బాగోదు కాబట్టి తనకు మారుగా అంటే తన ప్రతినిధిగా భర్త కొండా మురళిని డిప్యూటీ సీఎం దగ్గరికి రాయబారానికి మంత్రి పంపించారు అనేటువంటి ప్రచారం బాగా జరుగుతోంది. మరి ఈ ప్రచారం ఏం జరుగుతుందో చివరికి ఎలా ముగుస్తుందో కూడా మనకు తెలియదు. బట్టి విక్రమార్క రేవంత్తోనూ, బొమ్మ మహేష్ గౌడ్తోనూ, మీనాక్షి నటరాజన్తోనూ, ఏఐసిసి పెద్దలతోనూ మాట్లాడతారా లేకపోతే ఈ వివాదంతో తనకు సంబంధం లేదని దూరంగా ఉంటారా అన్నది చూడాలి. ఏది ఏమైనా కానీ కొండా సురేఖ చరిత్ర చూస్తే ఆద్యాంతం వివాదాలతోనే ఉన్నట్లుగా మనకు అర్థమవుతోంది. మరి వివాదాలకి ఎప్పటికి తెరపడుతుంది చూడాలి. థ్యాంక్ యూ.